వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను ఉషా. విజయవాడలోని నెంబర్ వన్ న్యూస్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అక్కినేని హాస్పిటల్స్ ఎండి డాక్టర్ అక్కినేని మణి, విజయవాడ బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ కనిశెట్టి రంగారావు, నెంబర్ వన్ న్యూస్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతం జనగణమన ఆలపించారు. అనంతరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్య అతిథులు ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ అక్కినేని మణి మాట్లాడుతూ, మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోవటం ఈ స్వాతంత్ర దినోత్సవము, ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం. 79 ఏళ్ళు అయింది మనకు స్వతంత్రం వచ్చి. 2 శతాబ్దాల బ్రిటిష్ పాలనలో చాలా బాధలు పడి తెచ్చుకున్నాం అనుకున్నాము. ఆ బాధలన్నీ విముక్తులం అయ్యామా, ఇంకా వేరే బాధల్లో చేరుకున్నామా అనేది ఓన్లీ టైం స్లోగా చెప్తుంది. అవన్నీ అన్నిటికంటే బాగా చెప్పింది, వాళ్ళు నచ్చేది ఏంటంటే, ఈ సంవత్సరం యువశక్తి ద్వారా వికసిత్ భారత్ అనేది మొదలు పెడతాము. 2047 నాటికి అగ్రరాజ్యంగా ఇండియా పరిణితి చెందాలని. అది చాలా మంచిది. దానికి అంత స్వాతంత్ర హక్కులన్నీ ఉండాలి. చదువు, వైద్య రెండు చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఆ 2 సెక్టర్స్లో బాగా జరిగితే మనకి అది అచీవ్ చేయటానికి కానీ, చదువు బాగా చదువుకోవటం, హెల్త్ బాగుండటం, ప్రివెంటేటివ్. ఇప్పుడు అందరూ ఎక్కువ రోజులు బతకటం అనేది మామూలుగా జరుగుతుంది. వాళ్ళు ఆరోగ్యంగా బతకాలనేది, లాంజివిటీ అవి కూడా చాలా అభివృద్ధి చెందుతున్నాయి. వీటన్నిటిలో మనం బాగా పురోగమించాలి. దానికి సరిపడా మన అందరం ఎవరి కృషి వాళ్ళు చేసి తర్వాత సమాజానికి ఎంత చేయగలం అనుకుని చేస్తే అది పాసిబుల్ ఉంటుంది. మనకున్న పాపులేషన్ బట్టి కానీ అది అందరిలో ఎలా కల్పించగలరు, ఎవరు కల్పిస్తారు అనేదే ఇప్పుడున్న క్వశ్చన్స్ అని నా ఉద్దేశం. అడ్వకేట్ కనిశెట్టి రంగారావు మాట్లాడుతూ, ముందుగా నెంబర్ వన్ ఛానల్ వీక్షకులకి, ప్రేక్షకులకి 80వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి. సామాన్యుడి చేతిలో ఒక అస్త్రం ఉండాలి. ఆ అస్త్రమే నెంబర్ వన్ ఛానల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన అక్కినేని ఫౌండేషన్ అధినేత గారు, వారు ఇందాక చెప్పారు, సామాన్యుడికి అందుబాటులో రావాలి. నేను ఎన్ఆర్ఐ నుంచి వచ్చింది ఇక్కడికి సామాన్యుడికి పెట్టడానికి, ఏదన్నా సరే వైద్యం అనేది అనగానే చాలా నాకు సంతోషం వేసింది. అలాగే నెంబర్ వన్ ఛానల్ అధినేత గారు కూడా ఏమన్నారంటే, సామాన్యుడికి స్వతంత్రం రాలేదు. నిజమే, పేదవాడికి స్వతంత్రం రాలేదు. ఎప్పుడు ఉన్నవాడికి ఏదైనా జరుగుద్ది, ఉన్నవాడికి అన్నీ ఉంటాయి, లేనివాడికి ఏముండదు. కనుక అది నెంబర్ వన్ ఛానల్ ప్రేక్షకులు ఉంటారు. నెంబర్ వన్ ఛానల్ ద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కానీ ఏదన్నా సరే అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, పేదవాడికి ఏ రోజు అది సామాన్యుడికి వైద్యము, విద్య అనేది మన భారతదేశంలో ఉచితంగా అందుబాటులోకి వస్తుంది, ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు భావిస్తున్నాము. ఈ అవకాశం ముఖ్య అతిథిగా పిలిచినటువంటి టీవీ నెంబర్ వన్ అధికారి గారికి, అలాగే ముఖ్య అతిథిగా చేసినటువంటి అక్కినేని ఫౌండేషన్ అధినేత గారికి, డాక్టర్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతలో సెలవు తీసుకున్నాను. నెంబర్ వన్ న్యూస్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ, ఈరోజు మనకి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. దాంట్లో భాగంగా మన నెంబర్ వన్ న్యూస్ ఛానల్ విజయవాడ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఎన్ఆర్ఐగా ఉండి అమెరికాలో 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్న ప్రముఖ డాక్టర్ గారు, అట్లాగే ఇక్కడ అక్కినేని హాస్పిటల్స్ అని విజయవాడ చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేసి ఒక సేవాభావంతో ఉన్న మన డాక్టర్ మణి అక్కినేని గారిని, అలాగే మన ప్రముఖ అడ్వకేట్ గారు, మరి విజయవాడ బార్ అసోసియేషన్లో అనేక పదవులు ఉన్న రంగారావు గారు కూడా మనకి ముఖ్య అతిథులుగా వాళ్ళు చేశారు. ఒక డాక్టర్ గారు, ఒక లాయర్ గారు. ఎందుకంటే మన నెంబర్ వన్ న్యూస్ ఛానల్లో సామాన్య చేతిలో సామాజిక అస్త్రంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఫైట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఈరోజు న్యాయపరంగా మనం వెళ్ళేటప్పుడు మనకి లాయర్ గారు సలహాలు, అలాగే సామాన్యులు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు వైద్య రంగంలో మనం ఫైట్ చేస్తున్నాం, ఈ నర్సుల గురించి కానీ సామాన్యుల గురించి. కాబట్టి వాళ్ళకి సూచికగా వీళ్ళిద్దరిని కూడా మనం ఇవాళ ప్రధాన గెస్టులుగా మనం పిలవడం జరిగింది. మరి మన నెంబర్ వన్ న్యూస్ ఛానల్ విధానాలు సామాన్యుల కోసం మనం పనిచేస్తున్నాం. ఈ నిజంగా స్వతంత్రం రావాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ మన ఛానల్కి ఆశ్రయిస్తున్నారంటే మరి వాళ్ళకి స్వతంత్రం రాలేదు అనుకోవాలి పేద ప్రజలకి.
నా దృష్టిలో ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఉన్నత వర్గాలకు మాత్రమే స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిజమైన స్వాతంత్రం వచ్చే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అధికారులు కానీ మీరందరూ మేల్కొని మన సామాన్యులకి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో నెంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.